evening, ladies and gentlemen. This is your Captain Rupak calling from the flight deck. We will be landing soon in Bhubaneswar. Hope you had a great flight. The weather is a little cloudy and slight thunderstorm. Ladies and gentlemen, may I have your attention please? Flight number RE6044 from Bhubaneswar to Kolkata has been cancelled due to bad weather. For the information, please contact the airline helpdesk. कृपया ध्यान दीजिए उड़ान संख्या RE6044 भुवनेश्वर से कोलकाता जाने वाली फ्लाइट मौसम खराब होने के कारण मैरी क्रिसमस भाई साहब। सर सर कोलकाता बस व्हाट टाइम? नो बस 6 बजे ओनली। सर इंग्लिश इंग्लिश। जा जा नो बस। మీకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఐ నీడ్ మై స్పేస్. ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నా సంగతి మీకు బాగా తెలుసు. బాయ్ బాయ్ బాయ్. कौन हो तुम? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో లేదు, కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? అసలు నీకెలా కనిపిస్తున్నానయ్యా? ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా? పక్కనే ఎంక్వైరీ ఉందిగా. నాకు వేరే పని పాట హలో, లేదనుకున్నావా? ఒక్క నిమిషం. మీకు తెలుగు వచ్చని అడిగాను. కుదిరితే హెల్ప్ చేయండి, లేదా వదిలేయండి, నేను చూసుకుంటాను. హాయ్, సారీ, నన్ను వేరేలా అనుకోకండి. నేను కూడా సారీ. ఇందాక మీరేదో అడగబోయారు. అసలేం కావాలి మీకు? నేను అర్జెంట్గా కోల్కతాకి వెళ్ళాలి. ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు. అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా. నేను ఫ్లైట్లోనే వచ్చానండి. కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ. సైక్లోన్, దానివల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, నా దాచద్దు, చెప్పేయండి. హలో, నా బస్ వస్తే చెప్పండి చాలు. నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను. ఇంకొద్దిసేపట్లో మీ బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతారు, నా బస్ ఎక్కి నేను వెళ్ళిపోతాను. దానికి ఎందుకు ఇదంతా? అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు. ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకో.
సరే, బస్ వస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. కనీసం అప్పటిదాకా అయినా మాట్లాడొచ్చు కదా ప్లీజ్. నీలా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా క్వారంటైన్లో పేషెంట్లా నేను ఉండలేను. పొద్దున్న దాకా బస్సులు కూడా రావు. ప్లీజ్. ఏం మాట్లాడాలి? సూపర్. నీ గురించి చెప్పు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు అర్జున్. నాకు నీలా మాట్లాడడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం. చదవడం మాత్రమే కాదు, అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను. The people from the village consider Veerappan to be the local guardian and a hero. Continue to page 5. 5. అమ్మా, అమ్మా, ఏంటి అర్జున్? పేపర్లో 2 పేజీలు మిస్సింగ్. వెళ్ళి మీ నాన్న అడుగు. నానా, నాన్న, ఏంట్రా? సగం వీరప్పన్ బయోగ్రఫీతో బాత్రూంలో ఏం చేస్తున్నారు? 10 నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా? నా మూడ్ మారిపోతుంది. అర్జున్, అన్ని రెడీ. టోనీ, నాన్న, ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం కావాలో చెప్పారంటే నేను వెతికి పెడతాను. అంబ్రెల్లా. అర్థం కాలేదు. గొడుగు, గొడుగు. ఓ, అది అక్కడ పెట్టండి. గుడ్ మార్నింగ్ అర్జున్. మార్నింగ్. తెల్లంకాయల 1 కిలో, నల్లంకాయల 1 కిలో, పచ్చిమిర్చి 1/2 కిలో. గుర్తుందే, ఇంపార్టెంట్ మీటింగ్ లో ఫోన్ కట్. ఏంటి అర్జున్, ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు? నువ్వే లేట్. హాయ్ గైస్, వీఆర్ హియర్ ఫర్ ఏ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. హే అర్జున్, గో అహెడ్ మ్యాన్. ఓకే సార్. So today we are going to discuss about the commission we share with our agents. And the agents are categorized according to the districts and zones. And the agents throughout our company must be directly responsible. Sir, I thought the phones were supposed to be on silent. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and... హలో, If it's an important call,
ప్లీజ్. సారీ, యాక్చువల్లీ థ్యాంక్స్. నా పద్దినంలో పెట్టవే ఆ వంకాయ హల్వా. Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing client data in terms of anything against... వీడేంటి ఇంత చిరాగ్గా ఉన్నాడు? నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, కానీ నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎన్నైనా చెప్పు, హ్యాండ్సమ్ గా ఉన్నాడే. మొదట్లో అలాగే ఉంటుంది, పెళ్లి చేసుకొని చూడు. వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? వాడు ఇంట్రోవర్ట్. నువ్వనే కాదు, ఏ ఆడపిల్లైనా వాడితో 24 hours ఉంటే చాలు, ఇంకొకరితో జంప్ అయిపోతుంది. Excuse me. ఎవరో చెప్పినట్టే 2 రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లో 10 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా లైఫ్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి జనని ఒకతే. For the cuts we used with the clients, because of it. హలో, నేను మీటింగ్లో ఉన్నా. అక్కడ చూడు, అస్సలు సెట్ అవ్వదన్నా. ఇకపైన ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. అర్థం కాల. మాట్లాడుకుంటున్నారుగా. జనని, నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 month ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మ ఒక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేశారు. నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యు ఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు, అందరికీ నచ్చినట్టుంటావు. నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొక చెప్పనా, మన పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఏ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్, యూనో. 4 days అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ 14% కూడా లేదు. ఇది తింటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద పడే. సీరియస్లీ? ఇంకొక్కటి. థ్యాంక్ యూ. వెళ్దామా? జనని, నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? పెళ్ళాయాక చెప్తాను. హాయ్ జనని, ఏంటి రమ్మన్నావు? అర్జున్, అతని పేరు శివ. స్టార్టింగ్లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం. పరిచయం పెరిగాక ప్రపోజ్ చేశాడు. ఓకే చెప్పాను. అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం. గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్ గానే బ్రేకప్ ఇట్స్ అయ్యి. ఓకే. నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్, నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో. ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్, కాళ్ళు చేతులు కట్టి పడేసి నీ మెడలో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు? నన్ను వస్తున్నావు 5 minutes. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ
మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకో విషయం చెప్పనా, మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. సింపుల్. గ్యామోఫోబియా. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మనిషికే అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకుందాం. ఐ థింక్ వీఆర్ గుడ్ నౌ. అర్థం కాలేదు. సారీ అర్జున్. ఇట్స్ ఓవర్ అని తను చాలా సింపుల్గా చెప్పింది, కానీ నా ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధపెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్లి అయిపోయిందని ఫీల్ అవ్వకరా. మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం. ఏమంటావురా? సారీ సార్, నేనే అర్జున్కి పెళ్ళవ్వదు అని ఆట పట్టిస్తూ వచ్చేదాన్ని. నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఫీల్ సో గిల్టీ. ఒకే ఒక్కసారి అర్జున్ని కలిసి మా తనను వెళ్ళిపోమని చెప్పు. అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి కూల్గా విను. గెట్ అవుట్. అర్జున్, ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అవును, కరెక్ట్ గానే జరిగిందిరా. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. నీకు కాదు, ఆ అమ్మాయికి. ఇంత చిన్నదానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? అమ్మా, నాకేది చేత కాదు. నన్ను అలాగే పెంచారుగా. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్లి అన్నారు, అప్పుడు చెప్తా. వసంతి, కంగారు పడకు. నేను హాస్పిటల్కి వచ్చేసాను. వాడిక్కడే ఉన్నాడు. టెర్రస్ మీద కెఫేకి రమ్మన్నాను. ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా బాధపట్టు నేను ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు 8 ఏళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని
మీ అమ్మ కంగారు పడిదే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావని బాధపడుతోంది. వెంటనే అన్నీ మర్చిపోవాలంటే కొంచెం కష్టమే. అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా? జస్ట్ 2 months పరిచయం కదా, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్. 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, పాయింట్ అది కాదు. నేను సిన్సియర్గానే ఉన్నానుగా. వదిలేండి, ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు, చెప్పిన అర్థం కాదు. అమ్మయ్యా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడటం చూస్తున్నా. చూడర్జున్, ఇదంతా టెంపరీ అని మర్చిపోకు. ఇలా జరిగిందని బాధపడుతూ టైంనంతా వేస్ట్ చేసుకోలేం కదా. కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ జననితో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. మైండ్ అంతా నెగటివ్గానే ఉంది డాక్టర్. పాజిటివ్గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు. అర్జున్, నేనిప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నీకిప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు, వేరే. ఎటైనా వెళ్ళి రావచ్చుగా. వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్, డూ సమ్ సోల్ సర్చింగ్? డాక్టర్, నాకు ఈ ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు. సరే, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. నైట్ నువ్వు ఇక్కడే ఉండు. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. యా, 2 minutes I'll be there. అర్జున్, డాక్టర్, నేను ఇక్కడ ఉండే తీరాలంటారా? కొత్త ప్లేస్లో నాకు నిద్ర పట్టదు డాక్టర్. అందుకే నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాను. హాయిగా పడుకొని లేస్తే చాలు, నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఇదిగో. ఇదేంటి? అర్జున్, నీలాగే నాకు కూడా సమ్టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది. అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్. నాకు రాయటం ఇష్టం. అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా. ఎలా ఉన్నాయో చదివి చెప్పు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. షార్ట్ స్టోరీసా? ఏం స్టోరీస్? ఏం చేయకపోతేనే మనల్ని 10 రోజులు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారనుకుంటున్నావా? సార్, ఐఎమ్ సారీ సార్ అని మనం అపాలజీలు చెప్పే రకమా ఏంటే? అది కరెక్టే. చాలా అందంగా ఉంది మావా. అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? నేను చూస్తూనే ఉన్నాగా. మా అమ్మ మీద నిజంగారా? నేను ఎప్పుడో చూశాను. పోయి పని చూసుకోరా. మనకు తెలిసిన పని ఒకటే, ఈ అడవి కూడా ఉండింది అంటాం. ఏం తగలెట్టావరా? చేపలు పులుసు చేస్తా.
నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తే నువ్వు అనుకున్నట్టేం కాదు. చూడడానికి ఉండొచ్చు. పద పద పద. ఇలా భయంతో పరిగెడితే కుదరదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇలా చూడు, తప్పు నాదే. అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను. చెప్పేసి వెళ్ళండి. ఏదో చెప్పాలనే కదా వచ్చారు. సారీ. మొత్తానికి మా వాడిని క్లాస్ రూమ్ దాకా రప్పించేశావు. సారీ కూడా చెప్పాడంటగా. మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆగు, మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఏంటి ఇదంతా? మనోళ్ళు మొదలెట్టేసరే. కాలేజ్లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా? నిన్న అడిగాను చూడు, నాది తప్పు. అరే పాసిరా పాసిరా. అరే ఇటు. అరే మచ్చా మీనాక్షిరా. ఏయ్ అమ్మతోడు ఒకసారి అటు చూడరా. టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి. ఏంటి చెప్పు. రేయ్ భయపడి పారిపోతే ఎలా? ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు? రే బాలిచ్చలరా. మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? సారీ చెప్తానని వచ్చారు. ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? నేను అక్కడే సారీ చెప్తావు అనుకున్నాను. నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని. ఆ రోజే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదానివి కాదుగా. రేయ్ పాసే పాసే. సిస్టర్ బోల్. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడడానికి స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా? కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను. ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నలాగే మా నాన్నకి నచ్చలేదు. ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు. అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్తో 4 పీక బుద్ధవుతుంది. నీకో విషయం చెప్పనా? నేను బయలుదేరుతాను. మీనాక్షి, ఏంటి సడన్ గా రమ్మన్నారు? నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ముందు ఆ డ్రాఫ్టర్ ఎటువు చెప్తా. కోచ్తో నేను మాట్లాడేశా. నాకు తెలిసిన వాళ్ళే. ఇంకో 20 నిమిషాల్లో మ్యాచ్ ఉంది. నువ్వు ఆడుతున్నావు. అది ఇలా ఇస్తారా? ఇవ్వండి. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను ఆడమని చెప్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు?
ఇల్లు, నాన్న, పరువు ఇవన్నీ పక్కన పెట్టు. నీకున్నది ఒకే ఒక లైఫ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చెయ్యి. మీనాక్షి నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్, నా కోసం. అదేంటి మీకోసం? నేనాడి చాలా రోజులైంది, ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే ఎలా? సత్య, ఏయ్ వెళ్ళు. తీసుకో, వెళ్ళి మార్చుకుంటాం. ఇంకేమైనా కావాలా? చూసుకున్నాడమ్మా, ఇంతకీ నీకు ఆటొచ్చుగా. ఆల్ ది బెస్ట్. వెళ్దామా? కాఫీ? కాఫీ. నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్బాల్ ఆడు. చాలా రోజుల తర్వాత మనసు తేలిగ్గా ఉంది. 12 ఏళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది ఇదే అని నా చుట్టూ ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. మీకు మాత్రం ఎలా అర్థమైంది? నీకు చెప్పనా, నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు. నీ కళ్ళు, ముక్కు, నవ్వు, మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ. బాగా మాట్లాడుతున్నారు. అయ్యో, ఇకపై క్షణక్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు. మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను. వెళ్ళాలి. వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి. ధైర్యంగా వెళ్ళు. నానా, నానా ప్లీజ్, నానా ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నానా ప్లీజ్, నానా నానా తలుపు తెరవండి. నానా, నానా ప్లీజ్, నానా చెప్పేది వినండి ప్లీజ్. నానా, సార్ తలుపు తీయండి సార్, మీతో మాట్లాడాలి. సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్.
ఏం లేదు. ఏంటి? అది కాదే, నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. సరే వదిలే, ఏం చేస్తాం? 21 ఏళ్ల జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది. ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకే ఇంత టెన్షన్గా ఉంటే తనకెలా ఉంటుంది? అక్కడ చూడు. కాల్ చేస్తాను. ఓకే మా బయటికి వెళ్తాం. కంగ్రాట్స్ రా. బాయ్. వాళ్ళు ఇంకా బయలుదేరలేదా? ఏంటన్నా నువ్వు? నేను వస్తున్నా, ఆగు, వచ్చి మాట్లాడతా. ఓకే. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? సైట్లో చిన్న పని. డోర్ వేసుకోదా. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా? 50 కూడా దాటను. ఓకేనా? కావాలంటే 100లో కూడా పోండి, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా. నీకు తోడుగా నా రాణి ఉందిగా. మరి నేను? నువ్వు ఝాన్సీ రాణి, మై బ్రేవ్ గర్ల్. అందరు వెళ్ళిపోయారు కదన్నా? సార్ అంటే వాళ్ళకి అర్జెంట్గా క్యాష్ డ్రా చేసి అందరికి ఇచ్చేయండి. 2808. జాగ్రత్త. అలాగే సార్, త్వరగా వచ్చేయండి. తొందరగా కట్టరా. వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. బేస్మెంట్ లో కూడా నీళ్ళు వచ్చేసాయి. పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. నేను ఫోన్ చేసినప్పుడు రండి. ఓకే సారు? మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా? తప్పకుండా చేస్తామా? అలాగే సార్. ఒక్క నిమిషం. హలో హలో హలో, వచ్చేస్తున్నా బుజ్జి. 15 minutes లో ఉంటా. హలో హలో, వినిపిస్తుందా? హలో మీనాక్షి. హలో హలో మీనాక్షి. సిస్టర్, డాక్టర్ ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చేయి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ లో పేజెస్ లేవు. అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది. నాకేమే డాక్టర్? సారీ. అర్జున్, ఒక్క నిమిషం. కంగారు పడుకు. నేను నీకు 2 డైరీస్ ఇచ్చాను. అందులో ఒకటేగా నువ్వు చదివింది. ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి. ఓకే డాక్టర్, ఓకే.
బాలు ఈ అక్కని పిలిస్తే 2 నెలల ముందే వచ్చేదాని కదరా. ఇలా సడన్ గా ప్లాన్ చేసావేంట్రా సన్నాసి? అదేం లేదక్క, 2 రోజుల ముందే ఖాయమైంది. ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటి వాళ్ళే పుడతారా? అదేం లేదక్క, మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే. అలా అయితే పర్లేదు గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది, అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరి దాకా పెళ్లి కొడుకు నాకు చూపించేటట్లేవుగా. తర్వాత చూపిస్తాను గానీ రై అక్కకు భోజనాలు ఇక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి లోన రెడీ అవుతుంది, ముందు అప్పటి. ఏమ్మా ఈ పూలు తీసుకెళ్లి పైన ఎట్టేమని చెప్పు. అసలు ఇది లడ్డేనా? బత్తాకాయ సైజులో ఉండాలి. అక్కాయ్ ఏంటక్క ఇప్పుడు రావడం? వచ్చేసాగా. చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమే మది మది ఓసే మది. నా పేరు మది, మదివదన. నాకు మా నాన్నంటే ప్రాణం. ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చని విషయాలు 2. ఒకటి ఆ దిక్కుమాలిన పళ్ళ పకీరు నవ్వు. రెండోది అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్లుగా నేను చెప్పేది అదే. మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎతుకుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను. ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని, అప్పటిదాకా ఆగు బాలు. స్వామి అయ్యా వస్తున్నాను. మాట వినేటట్టు లేదు. అలా అనకండి అయ్యా. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి, అన్నీ చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. తొందరపడుకు, ఎవడో ఒకటి దొరికేస్తాడులే. ఎలాగమ్మా? స్కూలుకు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్వు అన్నావు. ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట. తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ ని లవ్ చేస్తున్నా అని చెప్పావు. ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? ఈడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మోహన్లా ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం? అన్నట్టు పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలయ్యాయి. ఇంకో ఆప్షన్ లేక మన ముసలి ఇంకా తాగుతోంది. సో మామూలు కాఫీయే బెటర్. ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా. ఏమంటావు? అయ్యా చెప్పండి. ఎక్కడ తెచ్చారా? ఇంకో పావు గంటలో రెడీ చేస్తారంటయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తానయ్యా. మన చిన్నమ్మ గారు చీర కట్టే లోపు చీర ఉతికి ఆరేసి స్త్రీ కూడా చేంజ్ చేసి తెలుసండి. అక్కా సూపర్ గున్నాను కదా, పిచ్చెక్కించేసప్ప. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాడుకు నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నదాన్ని తెలుసా? అక్క ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? వచ్చేస్తున్నాం ఉంటానయ్యా. సామి అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడన్నా? పొంగునూరు రైస్ మిల్ కి ఓనరు, ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా 200 ఎకరాల కొబ్బరి తోట, 2 పెద్ద పెద్ద బంగళాలు, 20 ఎకరాలు రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకుని చాట్లో బియ్యం ఏరుకుంటూ కూర్చోనా, లేదా లేదు బయటికి వెళ్ళడానికి ఇంకో దారేమనుందా? బ్యాక్ సైడ్. సూపర్ అక్క. తప్పకుండా నొప్పి తెప్పించి పంపుతాదిరో, అసలు తన పదని సరో. చూడండి అయ్యా, ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇవాళ తాడపేడో తేల్చేయాలయ్యా మీరు. అయ్యగారు బాగున్నారండి? బాగున్నానండి. తల్లి, మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లో ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును, నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా,
ఇంతకు మించి ఒక్క నిమిషం ఉన్నా కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. వచ్చి బండి కమ్మా. ఉంటా అందరు బాగున్నారు. చెప్పాను కదా బాబుజీ, అంతా బాగున్నామని. అమ్మ కూడా బాగుంది. బ్రో మంచి నీళ్ళకాయ ఒకటి క్యాచ్ చేయవా? అట్టగామా. ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్ లో వెళ్ళి కూర్చోవడం బాగాలేదమ్మా. అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో స్వామి. అలా చేస్తే గాని మా బాబు కుదురుగుండడు. లేదా వారానికి ఒకరిని తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు, బుక్ ముందుకేసా? నీకు ఎగ్జామ్సా? 23వ పేజ్ చూడు. ఏదైనా కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా సూపర్ గున్నాను కదా. ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న? అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వెన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్ కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది. వాట్ బాలు, స్లో మోషన్ లో వస్తున్నావు? నాకేదైనా బ్యాడ్ న్యూసా? రావాలమ్మా రావాలి, ట్రాక్టర్ దిగి రావాలి. అంతా ఓకేనా? ఒక్క నిమిషం. ఏ స్వామి, అయ్యా, ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. అలాగేనయ్యా, అందరినీ పిలిచేద్దాం. మంచిది. ఏ సామి, అమ్మా, ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం నేను ఇంట్లోంచి లేచిపోతున్నా. మీరంతా దగ్గరుండి సాగనంపాలి. ఏమ్మా, నాన్నతోనే గేమ్సా? బాలు, నేను నేర్చుకుందే నిన్ను చూసి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాను చెప్పు? పద తేల్చుకుందాం. బాలసుబ్రహ్మణ్యమా ఆడి కూతురా అని. ఇంట్లోంచి పారిపోదాం అని డిసైడ్ అయ్యాక కూడా సేఫ్ సైడ్ గా ఇద్దరితో మాట్లాడి చూసా. నాయనమ్మా, నీ కొడుకుతో నువ్వేనా చెప్పచ్చుగా, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దు, దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని అని. ఎందుకు బేబీ అలాగంటా? నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటాలే. అసలు దానికి ఫోన్ ఇచ్చి తప్పు చేసాం. ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీకు మాత్రం నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఏదో టెండర్ వేసే ఉంటావు, చెప్పు. కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పి చూడొచ్చుగా ప్లీజ్. చూడమ్మది, మా బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో. అబ్బాయి మంచి యాపిల్ కాయలా ఉన్నాడు కదూ. ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా. సరే వదిలే, పెళ్ళైపోయిందే అనుకో. నాన్న తరపునోళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే అని వెళ్ళిపోతారు. అమ్మ తరపునోళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలిగా అని వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు. లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు. అదే లవ్ చేసిన పెళ్లి కొడుకు అనుకో, వాడు నాతో ఉంటాడు, నేను మా నాన్నతో ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళని అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్? కాఫీ చల్లారిపోద్ది, తాగు. ఏమే మది, మది, ఓసే మది, ఉండు, నీ సంగతి మీ నాన్నతో చెప్తా. ఓసే ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టి పడేమని చెప్తానుండు. కట్టి పడేస్తే పోయే. ఏమే, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను, నేను నీతో కట్టి. మది మది, నీకు పుణ్యం ఉంటది, నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే, నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు. బాయ్. ఓసే 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 మది, నాకు కట్లిప్పేసలేవే. ఏంటమ్మా ఇది? మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజు ఏం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరు ఇప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి. రే సామిగా, పెళ్లి ఆగిపోతే నీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫే పోతుందిరా, హాఫ్ బాయిల్డ్ అతవా. నేను పారిపోవాలి, తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వనమ్మా, నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటది, గుర్తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో.
అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా. ఓయ్, ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా, మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి, అంతే కదా. ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏయకుండా మాట చెప్పడమ్మా, ఎవడటం అవుతాడో చూస్తాను. అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడు ఆపుతాడమ్మా. తొందరగా రండి, ఎల్లగానే ఫోన్ చేయండి, బ్యాలెన్స్ ఉందిగా. సామి, పాలును భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. అమ్మా ఏంటి సామి, దారిలో ఆకలి అవుతుందేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దు, వెళ్ళండి. తలనొప్పి తెప్పించి పంపుతాదిరో, తన పదని సతగనసరో. బండెక్కు సార్, నన్ను కొంచెం పక్క ఊర్లో దింపేస్తారా? అదంతా కుదరదు, వెనక్కి వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కదా, వెనక్కి జరగండి. మీరేంటండి బాబు, మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో నన్ను లేపుకెళ్తున్నావు, ఊరందరినీ పిలుస్తా. తినబండి. క్యా ఎక్స్ట్రాల్ చేయకుండా ఎదురు చూసి నడుపు. బాబు కొంచెం స్పీడ్ గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గాని బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకైనా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే 1/2 గంటలో పోతాయండి. అవునండి, 3 ఏళ్ల సిన్సియర్ లవ్ వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏంటి, అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో 1/2 కిలో తీసుకొని రోజ్ మిల్క్లో కలుపుకొని తాగానండి. మొదల స్టెప్స్ వచ్చినాడా, ఇది పాయిజన్ కేసా? కాక మరి ఏంటండి. సాయిబాబా ఇంటి బతికించో ప్లీజ్. సరే గాని తాగి ఎంతసేపు అయింది ఏంటి? తాగే అప్పుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా ఏమైంది? లే, అయ్యో సాయిబాబా, జరగా. ఈ రొయ్యి మీసాలుండి అనవసరంగా తగులుకున్నాను. అచ్చలు ఈ పాట ఒకటి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు. నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి, ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి, దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి, దాంట్లో పంకజం అని నర్స్ ఉంటుందండి. అబ్బాబాబాబా ఏముంటుందండి. నీలాంటి సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తున్నాడు, చావగొడుతున్నాడు. డాక్టర్, లోపల టాకేంటి? బానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్నెందుకు కాపాడారండి? వదిలేస్తుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైనవన్నీ తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యు డై ఓకే? ఏండే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు?
స్టమక్ వాష్ చేశారండి, 2 గ్లూకోజ్ ఎక్కిచ్చి మందులు వేస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి. సూపర్. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంటు కొట్టుకొని చచ్చిపో. అయ్యో నాన్న. అయ్యో మా బాలు వచ్చేసాడు. అండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా? మా నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరునా? ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది? నా మానాన్ని నేను రోజు మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోవచ్చా? అమ్మయ్య, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం. గోడ దూకేవనుకో, లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు, నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాకేదో 2వ ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే. లైట్ ఏండి ఆ 2వ ఆప్షన్ ఏంటో చెప్పండి. సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట, లైట్. బయట మా నాన్న మనుషుల్ని, ఆటోల్ని, సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటూ నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని, ఆటోల్ని, సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకని మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటలా? ఆ 3వ ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? హాస్పిటల్ మొత్తం ఎత్తకండి రా. ఇంకో విషయం, మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి నా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఏం లేదండి, షల్బీగా. ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడు ఏంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు. ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేమో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా. మై నేమ్ ఈజ్ పుష్పవల్లి. ఐఎమ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి బాలు, ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా 3వ ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షనే ఇది. ఏండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని, ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు కదా.
ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి కొంపకాలు ఒకడు ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడ్చాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 years నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు లెక్క. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. డాక్టర్ 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 ప్లీజ్. డాక్టర్ ఎందుకు ఇలా చేశారు? అర్జున్ రిలాక్స్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా వల్ల కావట్లేదు. వీరాకేమైంది? మదికి ఏమైంది? నా మైండ్ మొత్తం నెగటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్. వాళ్ళకి కాకూడదు, వాళ్ళకి ఏం కాకూడదు. డాక్టర్ మీరేగా రాశారు, ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్. అట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి. అర్జున్, నువ్వు చదివిన 2 కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు. నా లైఫ్ లో నేను కలిసిన 2 వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి. పర్సనల్ గా మదీకేమైంది, వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం. ఇదిగో వాళ్ళ అడ్రస్. వీరా మీనాక్షి కోల్కతా, మదీ ప్రభ హిమాచల్లో ఉన్నారు. నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు. లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు, ఎవరెలా పోతే నాకేంటి అంటావా? బాయ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. यात्रियां कृपया ध्यान दें, कोलकाता जाने वाली बस कुछ ही मिनटों में ఏమండి? पिलर नंबर హలో, 22 पर ఏదో అనౌన్స్ చేస్తున్నారు. यात्रियां कृपया ध्यान दें, ఏమండి कोलकाता जाने కోల్కతా वाली అనేదో అంటున్నారు? कुछ ही मिनटों అర్జున్, में కోల్కతా వెళ్లే బస్ ఇంకో 5 minutes లో వస్తుందంట. पहुंच जाएगी. సరే, ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. అర్జున్, టైం పాస్కి అందరూ నావెల్స్, షార్ట్ స్టోరీస్ చదువుతారు. నేను కూడా చదువుతాను. అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం. బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు. వాటికి ఒక రూపం ఉంది, ఒక లైఫ్ ఉంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు కూడా వీరా మీనాక్షిని, మదిప్రభని కలవాలనుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా నీతో రావచ్చా? మీరెక్కడికో వెళ్ళాలనుకుంటాగా. నాకు వేరే ఏది ముఖ్యం కాదు, నేను కూడా వస్తాను. రావచ్చు, కానీ నాదో క్వశ్చన్. మీ పేరు? శుభద్ర. అర్జున్, నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా? సెల్ఫిష్. ఎక్కువ.
హే శుభ శుభ ఇక్కడ ఎందుకు ఆపారు? రిఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ? అవును, ఇదంతా నీలే కదా. వెళ్ళి దుకే. కాఫీ? कॉफी? नाके वद्दु. उसको नहीं चाहिए. सिर्फ मुझे दो. ठीक है. स्ट्रॉन्ग. ठीक है. అర్జున్, కోల్కతాలో ఎవరున్నారన్నావు? మధుప్రభ కాదు, వీరా మీనాక్షి కదా? అది చెప్తాను కానీ దగ్గరలో రెస్ట్ రూమ్. నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి. అంతా నా కర్మ. కను చూపు మేరలో ఎటు వెళ్ళినా రెస్ట్ రూమ్. ఓ పబ్లిక్ లో ఎలా? రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్? చెప్పండి డాక్టర్. హలో అర్జున్, ఎలా ఉంది జర్నీ? దారిలో ఉన్నావు, రేపటికల్ రీచ్ అయిపోతాం. నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను. అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట. వెళ్లే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఓకే డాక్టర్. బస్సు శుభ 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 బస్ వెళ్ళిపోయింది. మన బ్యాగ్లు ఇదిగో ఇక్కడే ఉందిగా. ఇది కాదు నా ట్రాలీ, నీ లగేజ్ కూడా. నా బ్యాగ్ సేఫ్. మరి నా ట్రాలీ? ఇదే ఊరు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా వెళ్ళేది? శుభ క్వశ్చన్స్ ఆపి నాతో రా. శుభ నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో 5 minutes ఉంది. भैया एक प्लेट. ठीक है. आलू ज्यादा डालो. ठीक है. हाँ. ఇట్స్ నాట్ ఈవెన్ హైజీనిక్ యు నో. 4 days అయినా సరే వాటర్ చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ లో 14% కూడా ఉండదు. విత్ ఇన్ వీక్ ఫీవర్, కోల్డ్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏం చేయమంటావు? పడేసేయ్. పడేనా? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంకో 2 minutes లో క్యాబ్ వస్తుంది. कितना हुआ? 20 रुपए मैडम जी. दा. చూడ్డానికి తేడాగా ఉన్నాడు. వీడిని కిడ్నాప్ ఏం చేయడు కదా? అంత గొప్ప ఫిగర్ ఏం కాదు నువ్వు. आपको समझ आया क्या? മലയാളി അല്ലേ? തെലുങ്കറിയാം. അതുശരി. ചേട്ടാ നാട്ടിലെ എവിടെയാ? കൊയിലാണ്ടി, കോഴിക്കോട് ഡിസ്ട്രിക്ട്. എനിക്ക് അവിടുത്തെ കല്ലുമക്കായ ഭയങ്കര ഇഷ്ടമാണ്. ചേട്ടാ കൊൽക്കത്ത വന്നിട്ട് എത്ര കാലമായി? ഒരു 10 വർഷമായി. കല്യാണം കഴിച്ചിട്ട് എവിടെയാ? വൈഫുണ്ട്, ഒരു മോളുണ്ട്. വീട്ടിലേക്ക് വാ, കല്ലുമക്കായ എവിടെയും കിട്ടി. അടിപൊളി. പക്ഷേ ബംഗാളി ചേച്ചിക്ക് കൊയിലാണ്ട് കല്ലുമക്കായ ഉണ്ടാക്കറിയാമോ? അതൊക്കെ ഞാൻ പഠിപ്പിച്ചിട്ടുണ്ട്. നിങ്ങൾ വാ, ഞാൻ ഉറപ്പായിട്ട് വരാം. കൊള്ളാം. నీకు మలయాళం కూడా వచ్చా? എല്ലാ రీజనల్ లాంగ్వేజెస్ ಗೊತ್ತು. ఠీకే. యాక్చువల్లీ ట్రావెల్ చేసిన 2000 kilometers కన్నా ఈ 10 meters దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది. నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను. బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఫాస్ట్ కమ్ ఆన్ ఫాస్ట్ పాస్ ద బాల్. మీనాక్షి, అర్జున్ నిన్నే వస్తానని చెప్పారు. అక్కడ పెద్ద సైక్లోన్,
ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. ఓకే. తనెవరు? తను శుభ, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. వీరా సార్. 1 సెకండ్. హే, ఏంటి బయటకు వచ్చేసారు? ఇల్లు చాలా బాగుంది, కూర్చోండి. యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్ సిటీ అని విన్నాను, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ క్యాంపస్లో బాస్కెట్బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు. అందుకే ఈ క్వార్టర్స్లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను. ఈ ఇల్లు, గ్రౌండ్, ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఏంటి? అడగండి. మ్యామ్, సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు? యా, హీస్ ఫైన్. ఏమైంది? లేదు మ్యామ్, మీ గురించి కొంచెం కొంచెం తెలుసు. అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. సూపర్ లవ్ స్టోరీ. సార్ని మేము చూడొచ్చా? హలో. చెప్పు. ఎక్కడున్నారు? ఒక 15 మినిట్స్లో ఉంటా. 15 మినిట్స్ అయిపోయి అరగంట అయింది. హలో. 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 హలో మీనాక్షి, హలో. హలో. రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గాంధీనగర్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలి 8 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. మరణించిన వారిలో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వెనుకెళ్ళండమ్మా. ఎందుకయ్యా దోచుకుంటారు? చెప్తుంది మీకే. వెనక్కి వెళ్ళండి. అరే నీకేనా చెప్తుంది? వెనుకెళ్ళు, వెనుకెళ్ళు. సార్ సార్, ఇన్ని చూసారా సార్? ఎవరిని పంపించడానికి వీలేదమ్మా. ఇక్కడ ఇంజనీర్ సార్, వెనక్కి వెళ్ళు. మా ఆయన అండి. వెళ్ళండమ్మా. ఆగండమ్మా, ఆగండి. చెప్తుంది మీకే. అరే ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. అరే ఏంటమ్మా మీరు? వెనకెళ్ళండి, జరగండి అమ్మా, జరగండి. అయ్యా అయ్యా, ఆవిడ ఇంజనీర్ గారు బాగా అయ్యా, ఆవిడ వదలండి అయ్యా. ఓ ఇంజనీర్ గారి వైఫా? మాట ముందే చెప్పచ్చు కదా. వెళ్ళండమ్మా, మీరు మాత్రం వెళ్ళండి. ఘోరం జరిగిపోయిందమ్మా, పెద్ద ఘోరం జరిగిపోయింది తల్లి, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? నిన్న రాత్రి 10-10:30 అనుకుంటారమ్మా. ఇంజనీర్ గారు నాకు ATM కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని పంపించారమ్మా. నేను తిరిగి వచ్చే లోపు ఇంత దారుణం జరిగిపోయిందమ్మా. రాత్రి కురిసిన వర్షానికి బిల్డింగ్ కుప్పకూలిపోయిందమ్మా. దేవుడు మనకు అన్యాయం చేశాడమ్మా. అయ్యో
అవసరమన్నా కాల్ చేయి. లైఫ్లో ఎవరున్నా లేకున్నా తనుంటే చాలనుకున్నాను. ఒక్క రాత్రిలో అంతా మారిపోయింది. ఇకపై ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అనుకుంటున్న సమయంలో లాస్ట్ ఇయర్ అముక్త అనే ఒక ప్లేయర్, మన తెలుగు అమ్మాయి, ఇండియన్ బాస్కెట్ బాల్ టీంలో సెలెక్ట్ అయింది. మీకు తెలుసా? ఆ అమ్మాయి ఈ గ్రౌండ్ నుంచి సెలెక్ట్ అయింది. సంవత్సరానికి ఒక అముక్త, అదే నా సంతోషం. వీరా ఎక్కడికి పోలేదు, తనింకా మా మధ్యనే ఉన్నాడు. హే యాత్ర, హే సే హాయ్. హాయ్. దిస్ ఇస్ అర్జున్ అండ్ Hi. దిస్ ఇస్ శుభ. హాయ్. 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 అర్జెంట్గా వెళ్ళాలి. ఏ ఓ 2 రోజులు ఉండొచ్చుగా. లేదు, ఇంకోసారి వస్తాం. ఓకే, బయలుదేరుతాం. బాయ్. 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 అర్జున్, అర్జున్ ఆగు. అర్జున్, అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్, ఐమ్ టాకింగ్ టు యూ. అర్జున్, అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళిపోతా. నన్నేం చేయమంటావు? ఆఫ్టర్ ఆల్ 2 months లైఫ్ అయిపోయింది అనుకుని గివప్ ఇచ్చేసా. తన వల్ల నేను హర్ట్ అయ్యి, నా వల్ల అందరు హర్ట్ అయ్యి, ఇంకా చాలు శుభ. 4 ఏళ్ల లవ్ తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది. తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది. నేనేం సాధించాను శుభ? లైఫ్ పాజ్ బటన్ నొక్కినట్టు అక్కడే ఆగిపోయింది. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను వెళ్ళాలి. అర్జున్,
ఒక్కసారి ఆలోచించు. ఇక్కడికి వస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు. వచ్చాం, చూసాం, అక్కడేముంటుందో మనకి తెలియదు కదా. శుభ, వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అక్కడికి మనం వెళ్ళాక నెగిటివ్ గా ఆలోచించుకు. నా కోసం రా అర్జున్. వేరే ఏముంటుంది చెప్పు? ఇక్కడ వీరా లేడు, అక్కడ మది కూడా ఉండదు. ఆ కథలో ఎండింగ్ తెలుసుకొని మళ్ళీ బాధపడలేను. అని నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు? నేను వెంటనే ప్రభాస్ సార్ కాల్ చేసి రావట్లేదని చెప్తాను. అర్జున్, లేదు, నా వల్ల కాదు. విను. లిసన్ టు మీ అర్జున్. అర్జున్, లిసన్ టు మీ అర్జున్. కట్ చేయి ప్లీజ్, కట్ చేయి, కట్ చేయి అర్జున్. శుభ. హలో హలో హలో, నేను అర్జున్ మాట్లాడుతున్నాను. ప్రభాస్ సార్ ఉన్నారా? అర్జున్, ఒక్క నిమిషం, సార్కి ఇస్తున్నాను. హలో అర్జున్. హలో సార్, వస్తున్నాం సార్, బయలుదేరాం. రీచ్ అవగానే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అర్జున్, ఇప్పుడు మాట్లాడింది తనే కదా? సేఫ్ గానే ఉంది, డోంట్ వరీ. ఇదేదో ముందే చేసి ఉండాల్సిందే. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్ నైట్, గుడ్ నైట్. పడుకో. सुनो, गाड़ी में प्रॉब्लम हुआ, मैकेनिक सुबह आएगा. गाड़ी में सो रहा है तो सब लोग सो जाओ. హే అర్జున్, మనసింత ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తుకొస్తాయి కదా. ఇంతకు ముందు ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నావా? లవ్ 2 సంవత్సరాలు జీవితంలో మర్చిపోలేని డేస్. ఫుల్ హ్యాపీగా ఉన్నాను, అంతా పోయింది. నేనేం అడగట్లేదు, కానీ ఏం జరిగింది? వద్దు, వదిలే. తెలీదు అర్జున్, బాగానే మాట్లాడుకుంటున్నాం. సడన్ గా నా కాల్స్ అన్నీ అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. 1 మంత్ తర్వాత వాడి వాట్సాప్ డీపీలో చూశాను, అదే వాడి పెళ్లి ఫోటో. దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను. ఏదో ఒక రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేసావురా అని నిలదీయాలనుంది. ఈ ఇల్లు ఉంది చూడు, మీలా కాదు వాడిల్లు.
ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి. వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి. నీతో ఎంత మాట్లాడుతున్నాను కదా, వాడితో మాట్లాడడానికి గట్స్ లేవు. శుభ, చలి ఎక్కువైపోతుంది, నేను చలికి తట్టుకోలేను. ఉండు ఉండు. ఇందా. శుభా, 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 ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్జున్, చేయి వదులు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసావా? అరగంట నుంచి వెతుకుతున్నాను. పక్కన చూస్తానేమో నువ్వు లేవు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు? రోడ్ దాటు నీకేమైనా అయితే నీకెన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా. చిన్న పిల్లవా నువ్వు? అర్జున్, తొందరగా కాల్ చేయి. నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది. ట్రై చేస్తున్నా తొందరగా. హలో సార్, అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది? ఏమన్నారు? ఆయన ఫ్రెండ్ని పంపించారంట, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఏమండి, అర్జున్ అంటే మీరేగా? మీరు అంటే తెలుగులో మాట్లాడుతున్న అర్థం కావట్లేదా? ప్రభాకర్ సార్ పంపించారు. ఓకే ఓకే, ప్రభా సార్ పంపించిన మనిషి అంట. చేస్తండి, చేస్తుంది. ఏంటి సార్, ఇటు కారులో వచ్చి అట్ల బండి స్పీడ్ వెళ్తున్నాడని చూస్తున్నారా? అయ్యో లేదండి, ఈ సీజన్ లో ఇలాగే తోలాలండి బాబు. పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి, ముగ్గురు పొల్లైసులు అయిపోతాం. సారీ అండి, నాకు కొంచెం వాగుడు ఎక్కువ. తెలుగులో కనిపిస్తే తగులుకో అనిపించేస్తుంది. బాగా చూసుకోండి, ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి, ఎముకలు కొరికే అంత చలి. ఇక్కడ అలాగే ఉంటదండి. ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి. అక్కడికి వెళ్తే చాలు, సగం చలి తగ్గిపోద్దంటే నమ్మండి. ఓ, మీరు కూడా ఇక్కడే ఉంటారా? అబ్బే, ఇక్కడ ఎలా ఉండగలమండి బాబా. కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి. ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి. అది దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి. సార్ ఎలా ఉన్నారు? ఆయనకేంటంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకి పెళ్ళైందా? ఓ, అయింది కదండి. లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అదో పెద్ద కదండి, ఎందుకు అడుగుతారులేండి. వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా? మేడం పేరు మీకెళ్ళి తెలుసండి, ముందే పరిచయం ఉందండి. మేడం గురించి కూడా కొంత తెలుసు. బాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా. సార్ గురించి కూడా తెలుసు.
ప్రభా సార్ చాలా ఇన్నసెంట్ కదా? ఏంటి మా సారు ఇన్నోసెంటా? ఇందాక మా సార్ పేరేంటన్నారు? ప్రభానా? అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసండి? ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్ గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి. అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపాడు మనిషి అండి. ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా? ఎలా కొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడ ఉంది సార్? మా బామ్మతిగాడు ఆ లక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి. బామ్మది బలి. ఊరుకోండి సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకుండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు, అందుకే 1 2 3 4 పెట్టానండి. సార్ ఫోటో తీపాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసన్లా ఉన్నాం. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతిముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఎటకారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్. రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్. సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓవర్. ఓకే ఆఫీసర్, ఐమ్ ఆన్ ద వే. అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోయి నేను చెప్తా. కొత్త బస్ స్టాండే కదండి? అలాగేనండి. ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జనం చూసి ఎలా చూస్తున్నారా? అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని అటు చేసుకోమని చెప్పొచ్చుగా, అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. నీతో చెప్పాను చూడు, నా బెడ్స్ నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది? అయ్యో నన్ను కూడా అలాగే చెప్తుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్ ఏంట్రా? నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తారంట. ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట. ఏంటో కదా చూడండి. ఇలా సార్. ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్, తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారి ఇలా చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ అది కదండి. మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి. అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మధువదన. మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి. గంట స్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాపులని ఈయనకి సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చి అస్సలు ఏమో ఒకటి. నువ్వేమన్నావే? అయ్యో అవునా? ట్యాంక్ ఫుల్ చేయండి. ఓకే సార్. నా మాట మేఘనా, ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే వాడిని చేసుకున్నావు అంటే నీ పని అంతే, అర్థమైందా? నీ బద్దకానికి నీకే చెప్పేది, ఇక్కడ ఫోన్ మాట్లాడదంటే అర్థం కావట్లేదా? ఏంటి నేను ఫోన్ మాడితే నీ బంకు నిప్పు అంటుకుంటుందా? నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది సార్. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి సార్, రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది. బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు? పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ని కలవాలి. ఉన్నారు సార్. ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న. సార్తో కూర్చొని సెటిల్ చేసుకుందాం. అయ్యో భలేవారు సార్, రండి. సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి. అయ్యో ఈ అమ్మాయి కాదండి,
మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓనని తీసుకొస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు మాత్రం రండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి సార్. క్షమించాలి, ఇబ్బంది పెడుతున్నా. అయ్యో భలే భలే. తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి. ఏ అమ్మాయి అండి? అదే ఆ కాలేజీ పిల్లల్ని స్టేషన్లో ఉంచారు కదా. ఏదో లవ్ మ్యాటరా? లవ్వా గాడిద గుడ్డ. పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి. ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి. పిల్లలేదో తెలిసి తెలియ చేసిన పొరపాటు. కేసు కడితే టీవీలోను పేపర్లోను న్యూస్ వస్తుంది. వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. లేదు, అలా జరగకుండా చూసుకుంటాను. ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా. ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు. అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా. మా ఊరికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి? ఇంకో చిన్న హెల్ప్ కావాలి. మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు, 23 పేజీలు. అది ఎవరన్నది తెలియలా. పత్రికా ఆఫీసులో కనుక్కుంటే ఏ ఆచూకీ దొరకలా. చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు. అదెవరో కాస్త కనుక్కొని పుణ్యం కట్టుకోండి బాబు. సార్, మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా? నా మనసులో మాట చెప్పేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యో అదేం లేదండి, మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి ఇంకేంటండి? అసలు విషయం అది కాదు. మేమేమిట్లనిగా? అయ్యొచ్చి ఏంటండి, మాకు అలాంటి పట్టింపులేం లేవు. ఇందులో వేరే ఒక చిక్కుంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బాబు, ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను, బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో, ఓసారి చెయ్యిలా ఇవ్వండి. ఒట్టేసి చెప్తున్నా, తను అసలు ఒప్పుకోదంతే. అదేంటి సార్, తను మీ కూతురేగా? నా కూతురేనయ్యా. ఆటో ఎవ్వరూ చెప్పినా వినని మొండి ఘటం. లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట. కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట. మీకు నేను ఓకేనా కదా? ఓకే. ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్? ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. మీరంతా దగ్గరుండి నన్ను సాగరంపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిండి పోలికలే. ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్? మీరిప్పుడు తోటపై పెళ్ళిపోవాలి అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకున్న మాట చెప్పడమ్మా. ఎవడటం అవుతాడో చూస్తాను. అయ్యా అయ్యా, చిన్నమ్మ గారు చంపండి, మన తోటవైపు వెళ్తున్నారు. అల్లుడు గారు, ఇక మీరు రంగులు సార్. తోడుగా నేను రానా? అలా రౌండ్ వేసేద్దామా? సరే సార్. అసలు సిగ్గుందా? వయసుకు తగ్గ పని చేయవయ్యా. అయ్యో మావయ్య, మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య, మీరు దేవుడు. మిస్టర్ ప్రభాకర్, ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి. కానీ మార్నింగ్ 7 o'clockకి నాకు ఓపి. ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి. ఓకేనా? త్వరగా కట్రా. మర్యాదండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. అయ్యా డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏం కాదని చెప్పండి. సార్, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇది ఒక రేర్ కండిషన్. ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తనని బయటికి ఎటైనా తీసుకెళ్తే మంచిది. తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి. మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. తప్పకుండా తనకి నయం అవుతుంది. డోంట్ లూజ్ హోప్. నాకేమీ కాదు, ఐఎమ్ ఆల్ రైట్ అని తనకు నమ్మకం కలిగితే చాలు. తను ఎంతకాలం బ్రతకాలనేది
తన చేతుల్లోనే ఉంది. మీరు చెప్పినట్టు నయమైతే మాకు అదే ధైర్యంగా ఉండండి. సార్, ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు. ఇక మీద కూడా తనని చూసుకోగలను. కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఇంకెవరు మావయ్య, మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి డిఎస్పీ సార్, మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా? ఎలా కనిపెట్టేశా? నాకు మీ నాటకాలన్నీ తెలుసులే గాని మనిద్దరికి సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా. సెట్ అవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నువ్వు నాకు దొరికావు. ఇప్పటికేం మించిపోలేదు. ఎస్కేప్ అవటానికి ఇదే మంచి ఛాన్స్. పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవును డిఎస్పీ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయే నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఏంటా కండిషన్? ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వెళ్ళ తీసుకెళ్లిపోతారు. ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను. నువ్వు స్పీడ్గా నా దగ్గరికి వచ్చి మది 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 అనరుస్తావు. ఒక ఫైట్ వేసుకున్నాక వాడు నీ కళ్ళ ముందు నా పీక కోసేస్తాడు. కరెక్టా? నువ్వు సినిమాలు చూసి బాగా ముద్రిపోయావు. ఇలాగే జరుగుతుందిగా. జరగచ్చు, 100లో ఒక్కరికి జరుగుతుందేమో. ఆ 99 మంది గురించి వదిలే, నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో నీ వల్ల నాకొక ప్రాబ్లం. తెలిసి ఒక ఆడపిల్ల గొంతుకొస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయావే అనుకో, లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది. నేను హ్యాపీగా బతికేస్తాను. ఈ డీల్ కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే. ప్రామిస్? సరే, ప్రామిస్. ఇంకో ప్రామిస్ కూడా కావాలి. ఏంటో చెప్పు. వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు. ఎవరిని? ఆ రెడ్ ఆమ్ని వ్యాన్ ఉంది కదా, వాడి చావు నీ చేతుల్లోనే డిఎస్పీ. వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరీ చంపుతాను. అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత ఏడ్చేవాడో నాకే తెలీదు. కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని. అలాగే ఉన్నారు కూడా. హే భయ్యా, ప్రభాస్ సార్ గెస్ట్ హై. 2 గెస్ట్, రూమ్ నెంబర్ 305. మీకు ఏం కావాలో ఒక బెల్ కొట్టండి, అడు వచ్చేస్తాడు. మీరెక్కడికి? ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. మీరు వెళ్ళి గబగబ రెడీ అవ్వండి. మరి ప్రభాస్ సార్? ఆయన లేకపోతే పార్టీ లేదండి బాబు. మీరు తాగుతారు కదండి. మీరు సూపర్ అండి. తొందరగా రెడీ అయిపోండి. హే అర్జున్, నీ హనీమూన్ కి కూడా ఇంత దూరం వచ్చేవాడివి కాదు కదా. ఇకపై ఇయర్లీ వన్స్ ఇలాగే ఒక ట్రావెల్, నువ్వు నేను ఇక్కడికి రావాలి, జస్ట్ మెమరీస్ కోసం. వద్దాం. దానికి మీ హస్బెండ్, నా వైఫ్ ఒప్పుకోవాలిగా. చూద్దాం. అవును, ఎవరితోనూ మాట్లాడని నువ్వు ఫస్ట్ మీటింగ్ లోనే మొత్తం అలా ఇలా చెప్పేశావు. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, సెకండ్ మీటింగ్. ఓ 20 days ముందు మా ఊళ్ళో కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసా. ఎవరితోనో గట్టి గట్టిగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతుంది. వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా, బట్ అది నా క్యారెక్టర్ కాదు. అదే అమ్మాయి మళ్ళీ బస్ స్టాండ్లో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఈసారి అమ్మాయితో మాట్లాడాలనుకున్నా, వెళ్ళి మాట్లాడేశా. కంగారు పడుకో, ఇప్పుడు ఆ పాత విషయాలు ఏవి తవ్వనులే.
నేను ఇకపై ఏడవను. సారీ లేట్ అయింది. పర్లేదు. హే, ఈ లుక్ సూపర్ గా ఉంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. పర్వాలేదే, నీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా తెలుసు. ఏమన్నా అర్జున్ గారు ఎక్కడ ఉండిపోయారండి? లోపల రండి. దీనికి మరీ మొహం ఎక్కువండి, మీరే చూసుకోవాలి మరి. రండి రండి. బాబు ఎవరు? అర్జున్ గారు మీరేనా? రండి రండి. నమస్కారం. మా అల్లుడు గారు అంతా చెప్పారు. లోపలికి తీసుకెళ్ళాం. సరే. ఎవరో గుర్తుపట్టారా? బాలసుబ్రహ్మణ్యం గారు, మా సారాలు మాంగారు. ఓ రండి రండి. అన్నట్టు మీరు ఏం తీసుకుంటారా? ప్రభా సార్. అర్రే, ఇక్కడ ఎక్కడ ఉండాలి. మీరుండండి, నేను తీసుకొచ్చేస్తాను. అర్జున్, వాట్సాప్? శుభ. హాయ్ శుభ. హాయ్. ఏ సారీ అర్జున్, ఈరోజు వర్క్ లో స్టక్ అయిపోయి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. అదేం పర్లేదు సార్. మ్యామ్. సార్ టెన్షన్గా ఉంది సార్. నా త్వరగా చెప్తా. కమ్. మది. అర్జున్. హాయ్ అర్జున్, ఎలా ఉన్నారు? మీనాక్షి ఎలా ఉంది? వాళ్ళ పాప యాత్రను కలిసారా? యాక్చువల్లీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం. ఏదో టోర్నమెంట్ ఉంది, రాలేకపోయామన్నారు. హాయ్ మ్యామ్. హే హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్. శుభద్ర. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదే రియాలిటీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. డైలీ తన గుడ్ నైట్ చెప్పి నిద్రపుచ్చే వరకు ఓకే, కానీ మళ్ళీ తను నిద్ర లేచే వరకు నేను పడే టెన్షన్ ఉందే, మాటల్లో చెప్పలేను. ఓ రోజు ఏమైందో తెలుసా? నేనెంత లేపినా తను నిద్ర లేవలేదు. ఒక్క సెకండ్ గుండాగిపోయినంత పనైంది. కాసేపు అయ్యాక నన్ను చూసి కన్ను కొట్టింది. అది నా మది. తను నా లైఫ్నే మార్చేసింది. ఏదో ఒక రోజు మా ఆవిడ చనిపోవాల్సిందేనని నాకు తెలుసు. సార్ ఏంటి సార్? నిజమేగా. అలాంటి ఒక రోజు అందరికీ ఖచ్చితంగా వస్తుంది, నాకు, నీకు, మనందరికీ. నా బాధల్లా నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతుందని. సపోజ్ తను రేపే చనిపోయింది అనుకో, నేను ఏడుస్తూ కూర్చున్నానంటే తను దెయ్యంలో వచ్చి మరీ టార్చర్ పెడుతుంది. లైఫ్ అనేది చాలా సింపుల్ అర్జున్. హ్యూమన్ లైఫ్ స్పాన్ 120 years ఉంటుందంటారు. మన తాతయ్య జనరేషన్ వాళ్ళు 100 ఏళ్ల దాకా బతికారు. తర్వాత 190 అయింది, 90, 80 అయింది, 80, 70 అయింది. ఇప్పుడున్న జనరేషన్ గురించి అంటావా? మనం 50 years బతికితేనే వీఆర్ బ్లెస్డ్. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా దీవిస్తూ 100 ఏళ్ళు చల్లగా ఉంటారా అన్నారనుకో, అయ్యయ్యో అన్నేళ్లు బతకడం మా వల్ల కాదని చెప్పేస్తున్నాం. మనందరికీ తెలుసు చుట్టూ ఉన్నదంతా ఫేక్ అని, కానీ వీటి మధ్య కూడా ఓ మంచి లైఫ్ లీడ్ చేయాలని వీఆర్ జస్ట్ ట్రైంగ్. లైఫ్ అన్నీ నేర్పిస్తుంది, నేర్చుకోవాలంతే. రేపు ఎప్పుడైనా నిన్ను చూసి ఒకడు హాయ్ అని పలకరించాడు అనుకో, తిరిగి నవ్వుతూ హాయ్ అని చెప్పు చాలు. అంతే కదా లైఫ్ అంటే. సార్ టైం అయిపోతుంది, రండి సార్. యా వస్తున్నా.
హే పద పద కమాన్. అర్జున్ శుభ, నా లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ ఇది. నాలో ఉన్న భయాలు మొహమాటాలు అన్నీ పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలి, చాలా చాలా మాట్లాడాలని ఉంది. త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ శుభ. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. అమ్మా, నీకు ముందే చెప్తున్నాను, నాన్నని పాతవన్నీ తవ్వదని చెప్పు. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నీకు బోర్ కొట్టదా? చెప్పొచ్చు కదా. ఇంకొద్దిసేపే ప్లీజ్. అర్జున్, త్వరగా మాట్లాడొచ్చే. హాయ్ శుభ. నీ హాయ్ హలో కోసం రాలేదు. ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అది యాక్చువల్గా
అలా కాదు నీ మబ్బు మొహానికి బెంచ్ కావాల్సి వచ్చిందా? శుభ పద 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 తిరిగి చూడద్దు. శుభ నా పెళ్లికి ప్రభావించింది కాదే. రారా ఇటు. ఎప్పటి నుంచో నా మైండ్ ని డిస్టర్బ్ చేస్తున్న విషయం ఇన్నాళ్ళకి క్లియర్ అయిపోయింది. అర్జున్ వాడి దిమ్మ తిరిగిపోయింది. నువ్వు చూడలేదు కదూ? శుభ ఇప్పుడిప్పుడే నన్ను ఒక విషయం డిస్టర్బ్ చేస్తుంది. నీతో ఆ విషయం ఎలా చెప్పాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్. శుభ అర్జున్ శుభ రెడీ స్టడీ గో. శుభ